ఏపీ లిక్కర్ స్కామ్ మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వ మాజీ అధికారులను సిట్ అరెస్ట్ చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దప్పుపట్టింది. ఏపీ రాజకీయాల్లో కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయని ఆరోపిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్లను ఇప్పటికే లక్ష్యంగా చేసుకుని వారిపై సస్పెన్షన్ వేటు వేశారని వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు మంచివి కావని ప్రకటించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు క్రూరమైన రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించింది వైసీపీ. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులను అరెస్ట్ చేశారు. వారి అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నాయకులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మెరుగు నాగార్జున, ఉషాశ్రీ చరణ్, గురుమూర్తి, అనంత వెంకటరామరెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. వీరి అరెస్టుతో ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు తారాస్థాయికి చేరాయని ప్రకటించారు. చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కక్ష రాజకీయాలు తారాస్థాయికి చేరాయని, ఐఏఎస్లను, ఐపీఎస్లను ఇప్పటికే టార్గెట్ చేసి వారిపై సస్పెన్షన్ వేటు వేశారని, ఇప్పుడు మాజీ ఐఏఎస్, మాజీ ప్రభుత్వ అధికారులపైన చంద్రబాబు కక్ష రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు మంచివి కావు. చంద్రబాబు చేస్తున్న కక్ష రాజకీయాలు రాష్ట్రాన్ని, ప్రజలను దెబ్బతీస్తున్నాయన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈ విషయాలను తెలిపారు. పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని, వాగ్దానాలు అమలు లేదు, ఎవరూ కూడా సంతోషంగా లేరు, రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదన్న సంకేతాన్ని చంద్రబాబు ఇస్తున్నారు అని విమర్శించారు వైసీపీ. తప్పుడు రాజకీయాలు మాని పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు క్రూరమైన రాజకీయ కక్ష సాధింపుగా, కూటమి ప్రభుత్వం తప్పుడు చర్యగా ప్రతిఘటిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రైవేటు సైన్యంలో పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు వైసీపీ. ఈ అరెస్టులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అంటున్నారు. వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా, రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు, ఇది ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టైన వారికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. తగిన న్యాయం, సహాయం అందిస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబువి కక్ష రాజకీయాలు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నా. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారని, ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడడం దుర్మార్గం అని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఖండిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏపీలో లిక్కర్ స్కామ్ ఇంత ఘోరంగా జరిగిందా? అసలు ఏంటి? నిజాలు ఎంతవరకు తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే.